లేదా నీకు? మిడ్-నైట్ 12 అవుతుంది. మా నాన్న చూస్తే ఏమవుతుందో తెలుసా నీకు? ఏమని చెప్పు? కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పు, అర్థమైందా? అప్పుడు కానీ నిన్ను నన్ను కలిపి బొందలో పెట్టరు. ఏందే బెదిరిస్తున్నావు? ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయాలి, లేకుంటే కట్ చేయాలి. మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏందే లొల్లి లొల్లి చేస్తున్నావు? అసలు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అది కాదు బేబీ, ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి ముద్దు లేదు, ముచ్చట లేదు. అయితే అందుకే ఒక ముద్దు పెడితే మంచి పడుకుంటా నేను. ఓహో, ముద్దు కోసం ఫోన్ చేసావా? ఓకే ఓకే, డాడీ వస్తున్నారు, త్వరగా ముద్దు పెట్టేస్తా. కళ్ళు మూసుకో. నీ అయ్యా అడిగిన వెంటనే ఒప్పుకున్నావేందే? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? ఇదిగో మా నాన్న నీ అయ్యా అన్నావంటే రేపటి నుంచి ముద్దు కాదు కదా, నేను కలవనుగాక కలవను. సరేనే, మీ అయ్యా ఒక అమితాబ్ బచ్చన్, ఒక సచిన్ టెండూల్కర్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అన్ని మెన్లే. ఓకేనా? ఇప్పుడు పెడతాను. సరే, నానొస్తున్నాడు. 1 2 3. ఇప్పుడు ఎక్కడున్నావు? అడవిలో జస్ట్ వాకింగ్ వచ్చా అంతే. అడవిలోనా? నీకు భయం లేదా? దయ్యాలు, యానిమల్స్ ఉంటాయి కదా. నాకెందుకు భయం? రాము, ఏమైందిరా? భయపడరా రాము, ఏమైంది రాము? నీ అబ్బా భయపడరా. రాము, ఏమైంది రాము? భయపడరా. అయ్యో రాము, ఏమైంది రాము? నీ అబ్బా భయపడరా. రాము, భయమేస్తుంది రాము నాకు. చెప్పు రాము, ఎక్కడ? భయపడరా. సీన్ అద్భుతంగా వస్తుంది అనుకునే లోపు చెడు చెప్పారు. నీ కళ్ళ ముంగల దయ్యం పెట్టుకొని నువ్వు భయపడవేంద్రా? నువ్వేంద్రా ఏదో గర్ల్ ఫ్రెండ్ని చూస్తున్నట్టు సిగ్గుపడతావేంట్రా? వాడిని భయపెట్టరా. రే, వీడిని చూసి బల్లి కూడా భయపడదు, నేను భయపడాలా? అసలు హర్రర్ కంటెంట్కి ఆడదయ్యాలు ఉండాలరా, ఈ మగదయ్యాలేంట్రా? ఎప్పుడో విఠలాచారి మూవీ నుంచి ఆర్జీ వరకు ఆడదయ్యాలేరా. నేను అప్పుడే చెప్పాను వద్దురా ఈ క్యారెక్టర్ నేను చేయనని. అయినా ఈ తమలపాకు వేదిగాడేమో లవర్ బాయ్, నేనేమో దయ్యా అన్నా. రే, నెక్స్ట్ టైం నుంచి అమ్మాయిలు లేకుంటే నేను అసలు కంటెంటే చేయనురా. అబ్బా, ప్రతి ఓడు అమ్మాయి అమ్మాయి అమ్మాయి. అమ్మాయిల విలువ మీకేం తెలుసురా? ఇన్స్టాలో 10K ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి 20,000 అడుగుతుంది, 35K ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి 40,000 అడుగుతుంది. అదే ఓవర్నైట్ స్టార్ అయితే లక్ష రూపీస్ అడుగుతుంది. మన షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ ఎంత? తొక్కలోది 2,500. ఈడు ప్రోటీన్ పౌడర్ కూడా రాదు. నమ్ము, నాకు దెబ్బేసింది కానీ వెళ్ళి మధ్యద్దం పదండి. బా రే మావా, ఈ బీర్లు ఏం కలుపుతారా? ఎంత కిక్కిస్తుంది? నీళ్ళు అయితే కలుపుతారా, మరి ఇంకేం కలుపుతారు నాకు తెలియదు, అని అడుగు. రే, ఏం కలుపుతారా ఈ బీర్లో? చెత్త నా కొడక. సీన్ మొత్తం చెడదొబ్బి ఇప్పుడు బీర్లో ఏం కలుపుతారు అడుగుతున్నారా? ఈడ పెద్ద జేమ్స్ కెమెరామ్యాన్, ఇది 2,000 కోట్ల బడ్జెట్, మనం చెడదొబ్బామంట. పోరా. వీడు అసలు నన్ను అక్కడ నవ్వించకపోతే అక్కడ భయపడేవని తెలుసా? నువ్వెందుకురా నవ్వించావు వీడిని? అంటే అక్కడ పాట గుర్తొచ్చిందిరా, అందుకే నవ్వే. ఏం పాట గుర్తొచ్చిందిరా? టేస్టీ. ఏదో ఉంది, సంథింగ్ ఈజ్ దేర్. చూస్తావేంట్రా, తిను. రే, వీడికి అప్పుడు ఎక్కేసింది మా. ఏ రాబిన్, ఇందులో ఉంది, తినరా. ఎందుకురా? తినబే. తినరా, ఏమైతుంది? రే, ఏం చూస్తున్నావురా అంతసేపు? రే, ఇదేదో మ్యాప్ లాగుందిరా.
ఏయ్, వెనకాల క్లూస్ కూడా ఉన్నాయిరా. అవునా? ఖచ్చితంగా ఒకసారి మీరు నాకు అర్థం కావట్లేదురా. ఒక నిమిషం ఆగు. మావా, అందులో క్లూ ఉందా లేదా, లేకపోతే మియా మాల్కోవా ఫొటోస్ ఉన్నాయా? అంత ఘనంగా చూస్తున్నావు. ఇక్కడ ఏదో నెంబర్స్ ఇచ్చాడు రా, అండ్ దానికి లెటర్స్ కూడా ఉన్నాయి. ఈ నెంబర్స్తో ఏదో క్లూ ఉందిరా. రే, దీని ఒకసారి ఫోటో తీసావా? నేను లైన్గా నెంబర్స్ చెప్తుంటా, నువ్వు లెటర్స్ చెప్పు. ఓకే? 21, 23, 56, 84, 96, మిమ్మల్ని ధనవంతులను చేసే నిధి దొరికే 33, 45, సమాచార పత్రం. 76, 81, పత్రం ద్వారా 26, స్థలాన్ని చేరుకుని 76. నిధిని పొందండి. నేను నేను నమ్మనురా. చూస్తా. మీరు కూర్చున్న స్థలం నుంచి మీ ప్రయాణం మొదలు. నేను నమ్మనురా. మీరు దీన్ని నమ్మితే అదృష్టవంతులు, మీరు దీన్ని నమ్మకపోతే మీరు అనుకున్నది ఈ లైఫ్లో జరగదంట. రేయ్, నేను సినిమాలు చేయాలరా. ఏం చేద్దాం? సరే, ఇప్పుడే ట్రై చేద్దాం. ఒకవేళ నిజమైతే ఏం చేస్తావు? అవునరా, మన షార్ట్ ఫిలింకి మంచి జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళని మేకవర్ చేసి హీరోయిన్ గా పెట్టుకోవచ్చు. నీ అయ్యా, వీడిని చంపేస్తారా? మరి నిధి దొరికి అంత డబ్బు వచ్చినా కూడా జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి హీరోయిన్లు అంటాడు ఏంద్రా? ఒక శ్రీలీల, నేషనల్ క్రష్ రష్మిక, అలాంటి వాళ్ళు పెట్టి పెద్ద పెద్ద సినిమాలు చేయాలరా మనం. అరే ఒకటి చెప్పనా, ఈయన చూస్తే నాకు సామెత గుర్తొస్తుంది. పెళ్లి చేసుకుని కాపురం చేస్తావు కొడక అంటే ముందు లుంగిలు ఫంక్షన్ చేయన్నాడంట. వీళ్ళు అంటే రే, ఇద్దరు కలిసి దొబ్బకండ్రా. వీడు ఎప్పుడు ఇంతేరా, చీప్గా ఆలోచిస్తుంటాడు. అందుకే మనోడు లేడీ దయాన్ని పెట్టి సినిమా తీయాల్సినోడు మగ దయాన్ని పెట్టి తీస్తుండు. అవునరా, మనం ఈ మ్యాప్లో ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆ నిధిని మనం సంపాదించుకుందాం. చలో. వస్తున్నా, ఉండండి రా. అరే, ఆ నిధి ఏమో కానీ నిద్ర లేకపోతే నా వల్ల అవ్వదురా. రేయ్, ఎక్కడ పడితే అక్కడ పడుకోనికి ఇదేనా ఫామ్ హౌస్ అనుకున్నావా? ఫారెస్టా? పొరపాటున ఏ ఫుల్ ఫామ్ వచ్చిందనుకో అంతే. ఇక పులి చేతిలో ప్రాణాలలో పసిపిల్లలని చెప్పి రేపు హెడ్లైన్స్లో పేపర్లో ప్రింట్లు వేసేస్తారా నాయన. అరే, నా వల్ల కాదురా. రైట్రు, మీరు వెళ్ళండి, నేను ఎన్నో పడుకుంటా. మీరు మారరా. మనిషి అంటే ఒక ఏం ఉండాలిరా. ఆ ఏం కోసం ఎంత దూరం అయినా ప్రయాణించాలి. ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? వెన్ యూ కిల్ టైమ్ యూ కిల్ యువర్ ఆపర్చునిటీస్ ఫర్ సక్సెస్ రా. ఎవర్రా కవి? రేయ్, నీకు ఇన్స్పిరేషన్ కావాలా ఇన్ఫర్మేషన్ కావాలా? యూ అన్ప్రొఫెషనల్ ఫ్రెండ్. రేయ్, నువ్వు చెప్పు. ఈ సీడ్ తీసుకో. అంతెందుకు, శ్రీశేఖర్ గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నాడు రా? పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైకి. అడవులు కొండలు ఎదురైనా అడ్డంకులా మనకి, కష్టాలు నష్టాలు ఎదురైనా పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పైకి. కమాన్.
పదండి ముందుకు, పదండి తోసుకు. తోసుకు కాదు మోసుకుపోదాం. అమ్మా. సినిమాలో రాజీ కనకాల లెక్క ఓవర్ యాక్షన్ చేసావు, ఇప్పుడు బోర్ల పడ్డావు. నీకెందుకురా ఇవన్నీ? రే ఇంకెంతసేపు రా, నా వల్ల కావట్లేదు. రేయ్, అది చెప్పాల్సింది మేమరా. అసలే అడవి, చుట్టూ గాఢాంధకారం, భుజం మీద నువ్వు, నడవలేక మేము, నీదున్న ప్లేస్ దొరక సస్తున్నాం బే. అరే నా వల్ల అవ్వట్లేదురా, విండి దింపేద్దాం రా, వచ్చేస్తుంది. అరే అర్జెంట్ రా. అమ్మా అబ్బా, అబ్బా, అమ్మా. అరే అక్కడ చూడు. నాకేం కనిపించట్లేదురా. నాకు తెలిసి నీది అక్కడే ఉండి ఉంటుందిరా. అదే అనుకుంటా. రేయ్, హలో హలో, నువ్వు కొట్రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మా కార్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఈ ఒక్క నైట్ మాకు షెల్టర్ ఇస్తారా ప్లీజ్? ఒక్క నైటే అండి, మళ్ళీ వెళ్ళిపోతాం. రండి. ఓ థ్యాంక్ యూ. మీరెళ్ళక్కడ రెస్ట్ తీసుకోండి, నేను ఫుడ్ అరేంజ్ చేస్తాను. అటు వెళ్ళమంటాడేంట్రా గుండోడు. చూడరా. అరే, నిధి ఉన్న దాన్ని అటే చూపిస్తుంది. అదేరా. అంటే వాడు ఎటు వెళ్ళాడు? పద, వాడిని ఫాలో అవుదాం. పద మరి. వీడేంద్ర డోర్ వేసుకున్నాడు? డోర్ వేసిన తీనికే కొట్టు. హలో హలో ఎక్స్క్యూజ్ మీ బాబు, పక్క జరగమ్మా. సైడ్ సైడ్. సరే. శక్తిమాన్. రేయ్, పో. ఎక్స్క్యూజ్ మీ. వీడేంద్ర డోర్ వేసుకున్నాడు? ఏమోరా. అరే డోర్ తీరా. అరే పంది పెరలోడా, డోర్ తీరా. రేయ్, అందరి మేర నిధి అయ్యి రే. రేయ్, నీకు హిందీ వచ్చుగా, నువ్వు చెప్పరా. భయ్యా తోడ ప్యాజ్ దాలో. ఓరి నీ అబ్బా, శ్వాస అంటే ఉల్లిగడ్డలరా. నాకు వచ్చిన హిందీ అదేమో. ఆడి వాళ్ళు డోర్ తీయట్లే కానీ పడుకుందాం రా. పద. మరి నా ప్యాజ్. హాయ్. ఎవర్రా? ఏంది మామ ఇంతమంది ఉన్నారు? ఇక్కడ ఎంతమంది ఉన్నా నాకు మాత్రం ఆ అమ్మాయే కనబడుతుంది. నిజమే మామ, పోరి కత్తిలా ఉంది. వేసేద్దాం. ఏంట్రే ఇలా గొరోజనం బాగా ఎక్కువైనట్టుంది. అవును, దూల బాగుంది. అదేగా నేను కూడా చూస్తున్నా. సరే పద. సరే కానీ సిగరెట్ తాగనికి పోదాం పద. కూర్చో.
టేక్ సమ్ వాటర్. అయ్యో కూల్ కూల్. థ్యాంక్స్ అండి. యా ఓకే. హాయ్, ఐఎమ్ దీప. ఐఎమ్ రోషన్. నైస్ నేమ్. థ్యాంక్ యూ. మీది కూడా. థ్యాంక్ యూ. పదా వెళ్ళి నిధిని వెతుకుతాం. ఇక్కడే ఎక్కడ ఉంటుంది. ఆల్రెడీ దగ్గరికి వచ్చేసాం. అమ్మో, ఈ టైంలోనా? నేను రాను. చుట్టూ చీకటి. అడవిలో చీకటి ఉండక ఫ్లడ్ లైట్స్ ఉంటాయా? నేనున్నా కదా. పదా వెతుకుదాం. నేను రాను. ఇలా అని చెప్పే ఇక్కడి వరకు మోసం చేసి తీసుకొచ్చావు. అలా అనకే, ఎవడన్నా వింటే బాగోదు. సరే నేను వెళ్ళి వెతుకుతాను. నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు. 10 నిమిషాల్లో వస్తా. సరే. అరే మా, మనం వచ్చిన పని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలి. ఖచ్చితంగా చేద్దాం. ఇంతకీ ఆ నిధి పేపర్ ఎక్కడా?
ఈ టైంలో ఈ అమ్మాయి అంకుల్ ఎవర్రా? అదేరా నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఈ ఫామ్ హౌస్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నా ఆ అమ్మాయి నాకే. ఆహా, వాడేమో దాన్ని, నువ్వేమో దీన్ని, మరి నేనురా? సరే పద చూద్దాం. ఎవరండి మీరు? ఎక్కడేం చేస్తున్నారు? నేను రాను రాను అనే అన్నా. ఆ సీనుగాడే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఇప్పుడేమో మళ్ళీ వస్తానని పోయాడు. మావా పిల్ల భలే ఉందిరా, షార్ట్ ఫిల్మ్కి బాగుంటుంది. ఓకే. అంత సీక్రెట్గా ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదండి, ఎల్లో డ్రెస్లో ఎల్లోరా శిల్పంలా మిమ్మల్ని పక్కన పెట్టుకొని అలా వదిలిపోవడమేంటండి చండాలంగా. అసలు అతను మీకేమవుతాడు? ఇప్పటి వరకు ఏం కాడు, రేపేమవుతాడో నాకు తెలీదు. వాడో వేస్ట్ ఫెలో. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. అవును. అంత మాట అనేసారేంటి? లేకపోతే ఏంటి, చందమామని చీకట్లో వదిలేసి అలా వెళ్ళిపోతారా? మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు. వీడేదో పులిహోర కలుపుకుంటున్నాడు. సర్లే, మన సైడ్ అయిపోతే వీడు లైన్ క్లియర్. నేను ఎప్పుడు వస్తా. థ్యాంక్స్. ఇది పొగడతా కదండి, నిజం. అయినా మీ అందరినీ పొగడాలంటే ఏ భాషలో అక్షరాలు కూడా లేవు తెలుసా, కొత్త భాషని కనిపెట్టాలి. నేను నిజంగానే చందమామలా ఉన్నానా? అవునండి, అందుకే కదా మేము చుక్కల్లా మీ చుట్టూ చేరాం, మీకు తోడుగా. థ్యాంక్స్. అమ్మయ్యా, దానికి నిధున్న ప్లేస్ దొరికింది. దాన్ని తీసుకొచ్చి దీన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. ఆ తింగర్ది ఏం చేస్తుందో ఏమో, ముందే చీకటి అంటే భయం అన్నది. దాన్ని తీసుకొస్తాను నేను వెళ్ళి. రేయ్, ఎవర్రా నువ్వు నా పిల్లతో మాట్లాడుతున్నావు? సీను, అతన్ని వదులు. నువ్వు ఈరోజు లైవ్లో మర్డర్ చూస్తావు. అవునా? ఎవర్రా మర్డర్ చేసే మూడు డిస్టర్బ్ చేసి ఇద్దరున్నారా? అవును. ఈ విషయం ముందే తెలిసింటే డైలాగులు వేస్ట్ చేసేవాడిని కాదు కదా. పదా మనం వెళ్దాం. నేను రాను. ఏ మందు పెట్టారా? 10 నిమిషాల్లో ఇలా చేశారు. నిజాన్ని చెప్పామంతే. పదా ప్లీజే, పోదాం పదా. నేను రాను. ఇలాంటి సమయంలో నువ్వు నాకు హ్యాండ్ ఇవ్వకూడదే. అసలే నీ మీద చాలా ఇన్వెస్ట్మెంట్ చేశాను. నేను చేయమన్నానా? ప్లీజే, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోవే. పదే బ్రో, మీకు ఏజ్ ఉంది, గ్లామర్ ఉంది, 10 మంది అమ్మాయిలు పడతారు బ్రో. కానీ నాకు లేక లేక ఇది ఒక్కటే పడింది. దీని మీద ఇన్వెస్ట్మెంట్ టైం స్పెండ్ చేశాను. కావాలంటే డబ్బులు ఇస్తాను బ్రో, 10,000 ఇస్తాను. రే, 10,000తో 4 షార్ట్ ఫిల్మ్ చేయొచ్చురా. ఇదిగో తీసుకో బ్రో. థ్యాంక్ యూ. 10,000. నువ్వు 10. రాబిన్. సారీ సిస్టర్. సిస్టరా? మరి చందమామన్నా? చందమామ ఎంత అందంగా ఉన్నా మనకందది కదా సిస్టర్. ఇడియట్. 10. వసే తింగరదానా, నిన్ను వాళ్ళు మోసం చేశారే. నాకు నిధి కన్నా నువ్వే ఇంపార్టెంట్. నీకోసం ఎన్ని డబ్బులు పైన పర్లేదు, ఖర్చు పెట్టేస్తా. ఎలాగో నిధి కోసం వచ్చాం కదా, పద నిధి తీసుకునే వెళ్దాం. అంతే అంటావా? మావా, ఇన్ని డబ్బులా? ఏరా, షూటింగ్ టైంలో గోలీ సోడా తాగుతా 10 రూపాయలు ఇరా అంటే పైసా కూడా లేదన్నావు. ఇప్పుడు సడన్ గా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా పందిమూతి కలరోడా? ఇది మా కష్టార్జితం. కష్టార్జితమా? అంటే నాకు తెలియకుండా ఫామ్ హౌస్ లో పాపల బిజినెస్ పెట్టారా? పాపల బిజినెస్, పీతల బిజినెస్ అని నీకు చెప్పి చేస్తామా? ఎంత మాట అన్నారా? రే రాబిన్, చిన్నప్పుడు నువ్వు క్రికెట్ ఆడడానికి వస్తే నీకు గార్డ్ లేదని నీ గ్రౌండ్ నట్ని కాపాడుకోవడానికి నా గార్డ్ ఇచ్చా కదరా, మర్చిపోయావా? రేయ్, నువ్వు ఇచ్చింది పానీపూరి కప్పురా. రాము, నువ్వు కూడా వాడితో చేరి
ప్రతిదానికి ఆ అని వంతు పాడుతున్నావే, గుర్తులేదా? చిన్నప్పుడు స్కూల్కి సుజుకి మీదొచ్చే సుజాత నన్ను చూసి, నా అందాన్ని చూసి నాకు పడిపోతే ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పి ఆ పిల్లతో నీకు రాఖీ కట్టించి నీకు చెల్లిలేని లోటుని తీర్చాను. ఆ త్యాగం మర్చిపోయావా? అది త్యాగం కాదురా, వెన్నుపోటు అంటారు దాన్ని. వెన్నుపోట? వెన్నుపోట అంటే ఏంటో తెలుసా? 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 సరే అది చెప్తా కదా, చెప్పు. చెప్తా వినండి. ఆ రోజు మీరు 3 బీర్లు కొంటే 12 రూపాయలు పెట్టి పకోడీ కొనింది నేనా కదా? చెప్పరా రాబిన్? అవునరా. ఖాళీగున్న పకోడీ పొట్లంలో నిధికి దారుందని చూపిస్తే మా వల్ల కాదు, మాకు ఓపిక లేదంటే గరికపాటి లెవెల్లో మీకు మోటివేషన్ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొస్తే నాకు తెలియకుండా పాపలతో బిజినెస్ చేస్తున్నారు చూడండి, అదిరా వెన్నుపోటంటే. అది మరి నువ్వేం చేసినావురా? వచ్చినంబటే మమ్మల్ని వదిలేసి ఆ తెల్లతోలతో పోయి పులిహార కలపలే? అయినా కనిపించే ప్రతి అమ్మాయితో టిఫిన్స్ మీల్స్ చేసే మీకు నేను చేసేది పులిహారలాగే అనిపించొచ్చురా. కానీ అది పులిహార కాదురా, పరోపకారం. బా, ఆ అమ్మాయికి కాఫ్ వచ్చింది, కాఫ్ వస్తే కాఫీ ఇవ్వలేం కదా, అందుకే నీళ్ళు ఇచ్చాను. అమ్మాయికి పొలమారింది, తల నిమిరాను, దానిలో తప్పేముంది? వీటితో మాట్లాడలేదురా, మన డైలీ మనం చూసుకుందాం. రే, మీరు చేస్తున్న బిజినెస్ ఏంటో ఇప్పుడే చెప్పలేదనుకో, ఇక్కడే బట్టలిపి బాంగడా డాన్స్ చేస్తా చెప్తున్నా. నీకు దండం పెడతారా, అంత పని చేయకు. ఆ గోర అసలు చూడు. అరే రాబిన్, అసలు విషయం చెప్పేవాడికి. ఏం లేదురా, నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని ఏదో చిన్నగా ఏడిపించాం. అసలు ఏం జరిగిందంటే, ఎన్ని డబ్బులు? అది ఇలా జరిగింది. అమ్మయ్యా, నేను లేకుండా పాపలతో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని భయపడి సచ్చా. ఎంతైనా మీరు నా ఫ్రెండ్స్ రా. రండిరా, అలా బయటికెళ్ళి గాలి పీల్చుకుందాం. మనవా వీళ్ళ దగ్గర ఉండొచ్చాము. ఎప్పుడు బ్రో లైటర్ ఉందా? ఉంది బ్రో, కూర్చోండి. థ్యాంక్ యూ. ఐఎమ్ రామ్. కార్తిక్. రోషన్. లోషన్? అది లోషనో మోషనో కాదు, రోషన్. ఆర్ షుడ్ బి రోల్. రాబిన్. మమ్మల్ని ముద్దుగా ట్రిపుల్ ఆర్ అని కూడా పిలుస్తారు. రాబిన్, రోషన్, రాము. మీరిక్కడ బిజినెస్ పని మీద వచ్చాం. ఏ బిజినెస్? ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఏంటది? పక్క దేశం నుంచి అల్లం వెల్లుల్లి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి మేము గ్రైండ్ చేసి ట్రిపుల్ ఆర్ అనే గార్లిక్ ఇమేజ్తో ఎక్స్పోర్ట్ చేస్తాం. అదేదో వాళ్ళే గ్రైండ్ చేసుకోవచ్చుగా బ్రో అక్కడే. అన్ని బిజినెస్ల కన్నా ఫుడ్ బిజినెస్ చాలా బెటర్, అండ్ అన్ని దేశాల కన్నా ఇండియన్ ఫుడ్ చాలా టేస్ట్ అని సర్వేలో కూడా తేలింది. దానికి కారణం ఇంగ్రీడియంట్ మిక్సింగ్ లో మన దేశం అందవేసిన చెయ్యి. సో ఆ కాంట్రాక్ట్ మాకు వచ్చింది. ఇంతకీ మీరెవరో చెప్పలేదు. మార్నింగ్ మీ వైఫ్ తో గార్డెన్ లో చూసా. సారీ బ్రో, తను నా వైఫ్ కాదు. సిస్టర్? నో 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 నో. నా లవర్ ఎప్పటి నుంచో బయటికి వెళ్దామంటుంది. సో లాంగ్ హాలిడేస్ వచ్చాయి, సో ఇలా. అందుకేనా నేను ఎందుకో అనుకున్నా. ఎందుకో అంటే వీడి కొంచెం నోటిదులా. అర్థమైంది. మీ రిలేషన్ 3 flowers 6 fruits లా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే 3 పూలు 6 కాయల్లా ఉండాలని వాడు కోరుకుంటున్నాడు. అలానా? హలో, అల్లం గోడంకి వచ్చిందా? ఒక్క నిమిషం బ్రో. బ్రో ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. ఆమె కాల్ చేస్తుంది. 1 minute. బేబీ వస్తున్నా. ఓకే. బిజినెస్ అని భలే మేనేజ్ చేశాం కదా. ఏం ఆలోచించావు దీపా? దేని గురించి? మన పెళ్లి గురించి. కార్తీక్, మన ముందు ఇంత టార్గెట్ పెట్టుకొని దీని గురించి ఆలోచించకుండా పెళ్లి పెళ్లి అంటావేంటి ప్రతిరోజు? అది కాదు దీపా, 5 years నుండి నీ వెంట తిరుగుతున్నా. ఇప్పటి వరకు నీకు ఎన్నోసార్లు ప్రపోజ్ చేశా, కానీ ఇప్పటి వరకు నువ్వు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు. పోనీ నీకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదేమో పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ ఆ పెళ్లికి కూడా నువ్వు ఏదో సాకు చెప్తున్నావు. ఇవి సాకులు కాదు కార్తీక్, నీకు లైఫ్ అంటే ఏంటో తెలియదు, ఇంకా ఇట్లాగే బిహేవ్ చేస్తున్నావు. లైఫ్లో లవ్తో పాటు సెటిల్ అవ్వటం కూడా ఇంపార్టెంట్. నువ్వు చెప్పింది నిజమే,
కానీ నీలో నాకు ఫులిష్నెస్ కనిపిస్తుంది. అయినా ఈ జనరేషన్లో నీలా నిధుల గురించి ఆలోచిస్తారా? అది కూడా ఏదో మ్యాప్ దొరికిందని. నీకు జరగరానిది ఏమన్నా జరిగితే నేనేమైపోవాలి? లైఫ్లో సెటిల్ అవ్వాలంటే రిస్క్ తీసుకోవాలి కార్తీక్. రిస్క్ తీసుకోవచ్చు, కానీ ఆ రిస్క్ విలువ మన ప్రాణం అవ్వకూడదు కదా. నీకు మళ్ళీ చెప్తున్నా, నీకేమైనా రిస్క్ అనిపిస్తే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనైతే ఆ నిధి కనిపెట్టాక ఇక్కడి నుంచి వస్తా. నేను ఇక్కడికి వచ్చిందే నీకోసం. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నా లైఫ్ నీతోనేనని ఫిక్స్ అయ్యాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి పోను. చావైనా బతుకైనా నీతోనే. సరే, నా కోసమే వచ్చావు కదా, ఆ నిధి దొరకగానే మనం పెళ్లి చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆ నిధి పత్రం ఇటివ్వు. నిధి ఎక్కడుందో నేను వెళ్ళి కలిపెడతాను. వస్తారా? వచ్చేం చేస్తా చెప్పు. అరే నేను మళ్ళా చేస్తావు. హాయ్, ఐఎమ్ రామ్. హాయ్, ఐఎమ్ దీపా. మీ స్మైల్ చాలా క్యూట్గా ఉందండి. థ్యాంక్స్. మీతో వచ్చాడే తను? ఓ, కార్తీక్. తను మీకేమవుతాడు? ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండా? అయితే మనం ట్రై చేసుకోవచ్చు అనమాట. వాట్? అది అంటే మీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా, సో నేను ట్రై చేసుకొని అంటున్నా, అంతేనండి. ఇడియట్. ఓకే, థ్యాంక్ యూ. ఓ చంటిగాడి ప్రేమ కదా మిస్ అవుతున్నా, చూసుకో. ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నిధి గురించేనా? నిధి గురించి కాదురా, నా మది దీపా గురించే ఆలోచిస్తుంది. అయినా కార్తిక్ గడి ఫేస్ అద్దంలో ఎప్పుడైనా చూసుకున్నాడురా? వాడి చీకిపోయిన గడ్డం, పాలిపోయిన ఫేస్, చచ్చా. అయినా వాడందం ఎక్కడ, నా అందం ఎక్కడ? రోషన్ అంటే ఒక లవ్, ఇష్క్, ఒక కాదల్, ఒక ఎమోషన్ రా. రాము అంటే ఒక సైకో, ఒక శాడిస్ట్, ఒక క్రాక్ నా కొడుకు అని తెలుసా నీకు? బుర్రలా పురుగు తిరిగిందనుకో, ఫ్రెండ్ అని చూడకుండా చర్మం ఒలిచి నీ జీల రాడ్ దింపి మంటలో వేసి తందూరి చేసి కోళ్ళకి దానేసాడని తెలుసా నీకు? రే రామ్, ఏంటి అంత కోపంగా ఉన్నావు? ఈ ఫామ్ హౌస్లో ఎవడైనా నిన్నేమన్నా అన్నాడా? వాడెవడైనా సరే నాకు చెప్పరా, వాడిని గుద్దరాని చోట గుద్ది గద్దలకు ఆహారం వేస్తా. అది నువ్వేరా చింపాంజీ ముఖం? మీ చింపాంజీ? అప్పుడేమన్నావు నువ్వు? పదండి ముందుకు, పదండి తోసుకు అని పోసుకోలు మాటలు మాట్లాడావు. ఎవడో ఇంగ్లీష్ కవి ఏదో అన్నాడని మమ్మల్ని దుబ్బావు. నా మానాన నేను మంచిగా జూనియర్ ఆర్టిస్టులను పెట్టుకుని షార్ట్ ఫిల్మ్లు చేసుకుంటూ ఉండేవాడిని. నిధి గిది అని ఈ ఫామ్ హౌస్ కు తెచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. నువ్వేమో వచ్చిన విషయాన్ని మర్చిపోయి నీ పాప నా చేప అని చెప్పి నీ యప్ప. దీపానేనా మీ ప్రాబ్లం? చెప్పొచ్చు కదరా, ఫ్రీగా ఉండండిరా నాతో. వాట్ డూ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మీ? టెల్ మీ, యూ సిల్లీ జెల్లీ ఫిషెస్. ముగ్గురు కలిసి నిధి వెతుకుతుంటే దొరకడం లేట్ అవుతుంది. సో ఒక్కొక్కరు ఒక దిక్కు వెళ్దాం. ఎవరికైతే ముందుగా నిధి కనిపిస్తుందో వాళ్ళు ఇక్కడికి వచ్చి వెయిట్ చేయండి. అర్థమైందా? నిధి దొరికినాక దాన్ని ఎలా బయటకు తీయాలో ఆలోచిద్దాం. ఓకేనా రాబిన్? ఓకే రే, ఓకేనా? రే, నేను ఒక్కడనే వెళ్ళాలంటే భయంరా నాకు. మనం ముగ్గురం వెళ్దాం రా. అరే, ఇప్పుడు దాకా చెప్పింది ఏందిరా? సరే, రోషన్ డన్, డబల్ డన్. సరే నువ్వు అడిపో. రోషన్ నువ్వు అడిపో. ఈడేమో ఇటే వెళ్ళమంటున్నాడు, ఈస్ట్లోనేమో దీపా ఉంది. ఈస్ట్ ఈజ్ ద బెస్ట్, మనం ఇటే వెళ్దాం.
మీరెవరో తెలియదు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ఆడోళ్ళ మగోళ్ళ, జీసస్. మీరు దయ్యమా, రాక్షస, కిల్లరా, దొంగ? నన్ను వదిలేయండి. యాలా హే రాము, రే పక్కన కొడుక రోషన్, ఎక్కడున్నారా? గాలి విపరీతంగా వీస్తుందంటే దయ్యమే అయి ఉంటది. ఈరోజు రాబిన్ కి రెస్ట్ ఇన్ పీస్. రే రాము, రోషన్, నా లవర్ పారిజాతాన్ని వేరే పెళ్లి చేసుకోమని చెప్పు. నా అకౌంట్లో 75 రూపాయలు ఉంది. మీరే తీసుకోండి రా. చచ్చే ముందు నన్ను చంపేదెవరో, ఆడదయమా మగదయమా తెలుసుకొని చేద్దాం. అమ్మా, భయపడి చచ్చాం. హాయ్ దీపా గారు. హాయ్. హాయ్. ఇదేంటి దీపా గారు, ఎక్కడ కూర్చున్నారు? డిన్నర్ చేశారా లేదా? లేదు రోషన్ గారు, కాసేపు ఆగాక తింటాను. లేట్ అవుతుందిగా. ఇట్స్ ఓకే రోషన్ గారు, మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. అయ్యో, మీకు హెల్ప్ చేయడం కంటే పెద్ద ఇంపార్టెంట్ పనేముందండి నాకు. మీరు చాలా బాగా మాట్లాడతారు, చాలా సరదాగా ఉన్నారు. కానీ మీ ఫ్రెండ్స్ ఏంటి అలా ఉన్నారు? ఏం చేశారండి వాళ్ళు? ఒకడేమో తినేసేలా చూస్తాడు, ఇంకొకడేమో ట్రై చేయనా అంటాడు. అప్పుడే సైడ్ కొట్టడం స్టార్ట్ చేశారా? నేను అసలు తక్కకూడదు. పదండి, ఇక భోంచేద్దాం చేద్దాం. నేను సర్వ్ చేస్తాం మీకు. పదండి. చందమామ నన్ను చూసి సైగ చేసెనోయి, కుందనాల బొమ్మ నాతో నవ్వెనేయిరేయి. ఇంతకన్నా సిగ్నలేది పోరి లవ్లో పడినట్టులే. లలాలలా 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 లలా. వీడు పొట్టుడే కానీ వీడిలో చాలా మ్యాటర్ ఉందిరా. వస్తాడు కదా, రాని చెప్తా. చెప్దాం వీడి పని. మావా, ఏం చేసావురా? అది నీకు పడిపోయిందిరా. అంతేరా మనం అంటే. ఏం చేసి పడేసా మామా?
తెలుసును రాము, తెలుసును రాబిన్, రేపు పిచ్చోడైపోతాడేమోరా. తెలుసును అని మీకు తెలుసును. హే 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 హే. రేయ్ ఏంట్రా ఉచ్చకి వెళ్దాం, వస్తారా? పోతాం, అంత మర్యాదగా చెప్తే ఎందుకు పో. ఎవరి పూరి మనం అస్సలు వదలకూడదు. వావ్, వాట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. మా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా యాక్ట్ చేస్తావా? నిజమా? గాడ్ ప్రామిస్, నీకున్న పర్సనాలిటీకి టాప్ హీరోయిన్ అవుతావు తెలుసా? అసలు సూపర్. ఈడెవడు? సీను, ఆయన క్రియేటివ్ డైరెక్టర్. నన్ను హీరోయిన్ చేస్తానన్నాడు. కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా. వీడు డైరెక్టరా? ఎవడీడు ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు? జూనియర్ ఆర్టిస్టా? నన్ను జూనియర్ ఆర్టిస్ట్ అంటావా? నువ్వే హోటల్లో కప్పులు కడుకుంటా ఉన్నావు. కాళ్ళు కాళ్ళు కోతిలా గడుస్తున్నాడు. ఎవడీడు అసలు? రేయ్, అది నా కాబోయే పెళ్ళాం. ప్రజెంట్ మై లవ్. నా హార్ట్ బీట్ రా. హార్ట్ బీట్ కాదురా బాబు, కొంచెం గట్టి కొట్టుకుంటే నువ్వే హార్ట్ అటాక్ వచ్చి పోయేలాగున్నావు. ఆ అమ్మాయికి బాబాయ్ లాగున్నావు. నీకు లవ్ ఏంట్రా లఫుట్? నన్ను లఫుట్ అంటావా? నీకు ఎవడ్రా? మళ్ళీ మీరొచ్చారేంట్రా? వాడెవడో తెలుసా? మా బెస్ట్ ఫ్రెండ్. ఈ డకోటగాడు మీ ఫ్రెండా? అవును. ఎవర్రా మీరంతా? ఇంకా ఎంతమంది ఉన్నారా? హే హే హే, వి ఆర్ 3 ఓన్లీ. ట్రిపుల్ ఆర్ ఓన్లీ. రామ్, రాబిన్, రోషన్. మీరేదో రాజమౌళి సినిమాలో హీరోలా బిల్డప్ ఇస్తున్నారేంట్రా? ఆయన నన్ను తగులుకున్నారేంట్రా? ఒసేయ్, నువ్వు పద. నేను రాను. పట. పొద్దున్నే కానుకలు కూడా సమర్పించుకున్నాను కదనే, పద. ఇన్ని పైసలు? ఎంత డబ్బులు ఉన్నాయో చెక్ చెయ్యి. కట్టలు కట్టలు పైసలు రా. అవునరా, ఉండు లెక్క పెడదాం. మరి నిదన్నావు? నీది లేదు, తొక్కలేదు. నాకు నీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రతి చెత్త నా కొడుకు నిన్ను గోకడమే. సరే, నీ ఇష్టం. ఇక వెళ్ళిపోదాం పద. వెళ్ళిపోదాం పద. మామా, 22,000 రా. నైట్ 10,000, ఇప్పుడు 22,000. టోటల్ 32,000 రా. అంటే 40,000 అన్నమాట. 32 అంటే 32 ఏదో ఒకటి. అరే, ఈ డబ్బుతో మంచి హీరోయిన్ పెట్టుకొని రిచ్గా షార్ట్ ఫిల్మ్ చేయొచ్చురా. అవునరా, మన ఈ ఫామ్ హౌస్కి రావడం వల్ల మన షార్ట్ ఫిల్మ్కి మనీ సెట్ రా. ఇంకా నిధి కూడా దొరికేసింది అనుకో, పండగే పండగే మనకి. అరే మామా, హీరోయిన్ అంటే గుర్తొచ్చింది. నీ గర్ల్ ఫ్రెండ్ నా పక్కన పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ ది మామా. ఎట్లనో మా జోడీ అదిరిపోద్ది కదా. 10 million వ్యూస్, బ్లాక్ బస్టర్ సినిమా. జరగండ్రా. ఏంట్రా ఎగసెకాల? నా గర్ల్ ఫ్రెండ్ని నీ పక్కన యాక్ట్ చేయించాలా? నువ్వు నీ సొట్టమొహం వేసుకొని. అది నా గర్ల్ ఫ్రెండ్ రా, నా దిల్, నా దడకన్, నా ఫ్యామిలీ బే. అయినా నీ రేంజ్కి తగ్గట్టు ఏ జూనియర్ ఆర్టిస్ట్ను చూసి సెట్ చేసుకోపో. ఇప్పుడు అదేదో నీ దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసిందా బిల్డప్ ఇస్తున్నావు ఎందు బే? అది నీకంటే ముందు నాకు పడిపోయిందని జెలస్ కదరా? ఏమంటావురా రాబిన్? నాకు కూడా
నీకే పడిపోయింది అనిపిస్తుందిరా. సరేరా, ఇప్పుడు నువ్వు వెళ్ళి దానికి ప్రపోజ్ చెయ్యి. అది యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దాం. సరేరా, తను ఎక్కడుందో చూసి ఇప్పుడే ప్రపోజ్ చేస్తా. సరే. అది చూసి నువ్వు కుళ్ళుకోవాలి, నేను ఎంజాయ్ చేయాలి. నువ్వు కుళ్ళుకోవాలి, నేను ఎంజాయ్ చేయాలి. ఒక మారు కలిసిన అందం అలలాగా అరే మావా, దీప ఇక్కడే ఉందిరా. రే మావా, ఒంటరిగా ఉంది, నేను వెళ్ళి మాట్లాడొస్తారా? అరే దరిద్రుడా, ఆ పిల్ల నా కోసమే ఉందిరా. నేను వెళ్ళి ప్రపోజ్ చేసుకుని వస్తా. ఎలా చేస్తానో చూడండి. హాయ్ దీప. హాయ్. ఏంటంత డల్గా కూర్చున్నావు? ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంది. ఏంటి, నీకు తలనొప్పా? ఒక్క సెకండ్. టీ. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. పర్లేదులే. థ్యాంక్ యూ సో మచ్ రోషన్ గారు. మిమ్మల్ని చూస్తుంటే నా బ్రదర్ గుర్తొస్తున్నారు. వాడి బ్రదర్ అందరా? తను కూడా మీలాగే చాలా కేరింగ్ గా ఉంటాడు. మీ వల్ల నా బ్రదర్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగే లేదు నాకు. దొరికిందా? పనవదరా వద్దురా అన్నారు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు, నేనే వినలా. థ్యాంక్ యూ రోషన్. అరే అమ్మాయి వెళ్ళిపోతుంది, పద 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 పద. దేవుడిచ్చిన సిస్టర్ చాలా బాగుంది బామ్మర్ది. తెలుసును రాము, తెలుసున రాబిన్, తెలుసున నీకు, తెలుసునులే, తెలుసును నీకు, తెలుసునులే. హే హే హే. చూసారా ఇడు ఓవరాక్షన్? చిన్న గ్యాప్ ఇచ్చేసరికి డ్యూట్ వేసుకున్నాడు కొడుకు. దూల తీరింది నా కొడుక్కి. ఎరా రాత్రి తాగిన మందు ఇంకా దిగలే? మందనంగానే గుర్తొచ్చిందిరా. ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ఒక పెగ్గేయాల్సిందేరా. నైట్ అక్కిచ్చిన షాక్కి మైండ్ దొరుకుతుంది అనుకుంటా. అయినా ఈ అడవిలో మంది ఎక్కడ దొరుకుతుందా నీకు? ఏడ దొరుకుద్ది? మందురా. మందా? మందా? రే మందురా. రే గ్లాసులు కావాలరా. గ్లాసులు కూడా ఉన్నారా? పడుకో, తాగుదాంరా. పద చలో. పట్టుకో. మామా నిజంగా మందురా. ఇంత పెద్ద రిసార్ట్లో ఆ నిధి ఎక్కడుందో తెలియట్లేదు. అవునరా. అరే పిచ్చోళ్ళారా, ఆ నిధి ఎక్కడుందో నాకు నిన్నే తెలిసింది. అవునా? ఎక్కడ? చెప్పురా. చెప్పు చెప్పురా. చెప్పు 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 చెప్పురా. చెప్పురా. చెప్పు చెప్పు చెప్పురా. చెప్పురా. ఏదో మ్యాటర్ చెప్తావు అనుకుంటే చెప్పు చూపిస్తావేంద్రా హౌలే. మరి చెప్పేదా కాకుండా చెప్పురా చెప్పురా చెప్పు అంటే చెప్పు చూపించగా ఆ నిత్యచ్చి మీ చేతిలో పెడతారా? రేయ్ నీకు దండం పెడతాను రా. ఆ నిధి ఎక్కడ ఉందో చెప్పురా. అవునరా, ఆ నిధి ఎక్కడుందో త్వరగా చెప్తే. అక్కడ నాకు చాలా ప్లానింగ్స్ ఉన్నాయరా. ఫ్యామిలీ ప్లానింగా? ఇది పిడికిలి. రేపు పక్కడా దీంతో గుద్దానుకో వెళ్ళి బరియల్ గ్రౌండ్ లో పడతావు. జోకేస్తే చంపేస్తారా? బరియల్ గ్రౌండ్
యు మీన్ శ్మశానం? రే కొడితే కొట్టావు గాని గుళ్ళపల్లి బుల్లి కోటయ్య గారి సమాధిలో పడేటట్టు కొట్ట. ఎందుకు? ఎందుకంటే ఆయన మా తాతరా. నీ పుట్టుకని ఆయన పుట్టుకమన్నాడురా. బతికుండగా నేను ఆయన చూడలేదు. చచ్చకైన ఆయన్ని కలిసి యోగం చేయమని కనుక్కుంటాను రా. మిస్ యూ తాత. రేయ్ నా కొడక, ఆ నిధి ఎక్కడుందో చెప్తావా చెప్పా? ఆ నిధి ఎక్కడుందో చెప్పలేదనుకో, ఇదే ఫామ్ హౌస్లో పాతి పెట్టేస్తాను నా కొడక. ఏంట్రా నీకు తాగితే పాపాల కదా, ఫాఫా అంటావేంట్రా? కూర్చో చెప్తా గాని. అరే ఫామ్ హౌస్లో వాచ్మెన్ ఉన్నాడు కదా. ఉన్నాడు. వాడు చెప్పాడా నీకు? వాడు నువ్వు ముక్క జూలై సినిమాలో సోను సుద్ లెక్క మిమ్మల్ని ఇద్దరిని చంపేసి మీరిద్దరు పంచుకుందాం అనుకుంటారా? మధ్యలో నువ్వు ఫింగర్ పెట్టావంటే చంపి పడదుబ్బా చెప్తున్నా. మూసుకొని విను. సారీ, చెప్పు. ఆ వాచ్మెన్ మావయ్య ఫామ్ హౌస్ వచ్చాడు అంటే నీ డౌట్ వచ్చి ఎందుకు అని ఫాలో అయ్యిందని ఆయన ఫామ్ హౌస్ బయటికి వెళ్ళి అంటే ఆ నిధి ఫామ్ హౌస్ బయట ఉందా? బయట ఆ రూమ్లో ఉందా? ఆ రూమ్లోకి వెళ్ళాడు. నిధిని బయటికి తీసాడు? లేదు, నిధిని చూశాడు. చూసి నిధి ఆకలి వస్తుంది బోటి కూర ఉండేవా అని అడిగాడు. నిధి అందాల బొమ్మ ఓని కట్టేసిందమ్మ. నిధి అంటే ఒరిజినల్ గా నిధి అనుకున్నారా? నిధి అంటే వాళ్ళ కూతుర్రా కాట్రేస్. రే రా ఏడా పొండ్రా, నా జీవితంలోకి దీపం వచ్చి దీపం వెలిగిస్తుందని ఆశపడితే ఆ దీపమేమో నా గుండెని కలిసి వెళ్ళిపోయిందిరా. సరదాగా మీకు జోకులు చెప్తే నన్ను కొడుతున్నారేంట్రా? నాశనం అయిపోతారా? నేను పోతున్నారా? అరే రోషన్, అరే మామ రారా. కంటి మీద మెంగారు కదరా. వీడేంద్రా నిధి కోసం వస్తే కామెడీ కామెడీ చేస్తాడు.
నేను ఇప్పుడే వస్తాను. ఎవరిక్కడ? మర్యాదకు ముందుకు రండి. ఎవరు? 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 మర్యాదగా చెప్తున్నాను. ఎవరు? దీపా! దీపా! నో దీపా! 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 అక్కడేం చేస్తున్నావు? దీపా! 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 అక్కడేం చేస్తున్నావు? దీపా! దీపా! ఏం చేస్తున్నావు? దీపా, నీకే చెప్పేది. దీపా! 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 అక్కడేం చేస్తున్నావు? దీపా! 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 వెళ్దాం పదా దీపా. మనకి నిధి దొరికింది దీపా. తీసుకొని వెళ్దాంపా. ఏంట్రా ఎవరు కనిపించట్లేదు? బోయపాటి సినిమాలో ఆర్టిస్ట్ లాగా ఇటు చూసినా ఎవరొకరు కనిపించేవాళ్ళు ఈ ఫామ్ హౌస్ లో. అసలు ఇప్పుడు ఒక్కడు కూడా కనిపించట్లేదురా. ఏమైపోయారు వీళ్ళంతా? సర్లే, ఎవడెట్లా పోతే మనకేంది? మనం నిధి కోసం వచ్చాం, అంతే. నిధి సంపాదించుకునే వెళ్దాం. ఓకే చలో, కరెక్ట్, స్టార్ట్ చేద్దాం మన వర్క్. ఈ టీపు ఎక్కడుంది? కనిపించట్లేదు. రెడీయా? రెండే ఉన్నాయి, షేర్ కొట్టాలి. ఇటు వెళ్తే బెటర్ రా.
బయటికి వెళ్ళి చూసొస్తా కొంచెంసేపు. ఓకే కూర్చో, ఆడు వెళ్తాడులే కానీ నువ్వు నీ తొందర. తొందర ఎందుకు, ఇచ్చేదా కాగు. ఇగో తీసుకో, మళ్ళీ మళ్ళీ అడక్కో. ఒరే గుండు నాయాల, ఈ చీకట్లో ఆ గెటప్కి ఆ లాంతరకి ఏ దైవం అనుకుని భయపడి సత్యం. ఎన్నో షార్ట్ ఫిల్మ్ చేసిన మమ్మల్ని భయపెట్టించినావంటే నీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు బాయ్. అవును మామ, మగదయ్యాన్ని యూజ్ చేయడం నాకు ఎట్లా అలవాటే. వీడిని గెటప్లో పెట్టి ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేసినామనుకో వ్యూస్ మస్తుగా వస్తాయి. ఏమంటామా? ఏమంటారా? అవునరా, మామూలుగా ఉండదు అసలు. అరే గుండు నాయాల, నీకు లైఫ్ ఇస్తామంటే అట్లా సైలెంట్గా వెళ్ళిపోతావేంటి? ఏ హెయిర్ వాడతావురా నీ గుండుకి? ఆగిన చూసినావా, ఎవరికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందో చెప్పు మావా. మీకు చలేస్తుంది కదా, నాతో రండి. అరే మామా, వాడు రమ్మంటుండంటే ఏదో పిల్లని సెట్ చేస్తాడు మామ. అయితే ఈ రోజు రాత్రి మనకు దుప్పట్లో దరివే. yes పద. ఇదేంట్రా? చదినయ్యా, ఫిగర్ అనుకున్నాం, దుప్పట్లో దరువు అనుకున్నాం. వీడేంద్రా ఒంట్లో వేడంతా చలిమంటకు తీసుకోమంటుండు. సర్లే ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కడే ఉంటున్నావు, నీకు భయమేదా? అసలు నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు? మేమెంత అడిగినా మాట్లాడవేంటి స్వామి నువ్వు? మీరెక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి. వెళ్ళకపోతే? ఇక్కడి నుంచి మీరు వెళ్ళకపోతే మీరంతా చచ్చిపోతారు. జోక్ మామా. అమ్మ జోకా, భయపడి చచ్చా కదరా బాబు. మీరిక్కడికి ఎలా వచ్చారో తెలుసా? నడుచుకుంటూ. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఆ నిధి సమాచార పత్రం. మిమ్మల్నే కాదు, ఇక్కడికొచ్చిన మిగతా వారిని కూడా ఆ నిధి సమాచార పత్రమే తీసుకువచ్చింది. అసలు ఇదంతా నీకెలా తెలుసు? అంటే నువ్వే ప్లాన్ చేసి మమ్మల్ని ఇక్కడ రప్పించినావా? అంటే ఇక్కడ నిధి లేదా? అసలు నువ్వెవరు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి వచ్చేలా చేసావు? నా మాట వినండి, మీ మంచి కోసమే చెప్తున్నా. ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మా క్రియేటివ్ మైండ్స్కి తెలవకుండా మేమిక్కడి నుంచి పోం. అసలు ఆ నిధి గురించి నీకెలా తెలుసు? 100 సంవత్సరాల క్రితం మీకులాగే 3 స్నేహితులు ఇక్కడికి నిధిని తీసుకువచ్చారు. వారు ఆ నిధి పంచుకోవటంలో మనస్పర్ధలు వచ్చి ఒకరిని ఒకరు చంపుకున్నారు. చివరికి ఆ నిధి ఈ బంగ్లాలో నిక్షిప్తమై ఉన్నది. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్కి ఇలాంటి కంటెంట్ భలే ఉంటుంది మామ. నువ్వు ఆగరా, స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు కంటిన్యూ చేయండి. మీకంటే ముందు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏమైపోయారో తెలుసా? చచ్చిపోయారా? అంటే ఆ 3 దయ్యాలే చంపేశాయా? 3 కాదు, ఒక్కడే. వావ్, వాట్ ఏ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. సూపర్. అవునరా, కథ అదిరిపోయింది. నువ్వు కంటిన్యూ చేయరా గుండు. ఆ 3లో రాజు, విల్సన్ మంచివాళ్ళు, కానీ ఆ 3వ ఉన్నాడే, వాడు మహాక్రూరుడు. వాడి పేరే డెవిల్ డ్రాక్. అంటే ఆ డెవిల్ డ్రాక్ ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపుతాడా? మావా, కథ అదిరిపోయింది. మనం తీసినామనుకో బ్లాక్ బస్టర్ అయితేద్రా.
అరే గుండు నాయలా అనేది ఎక్కడుందో నీకు తెలుసా? మీరు కూర్చుంది ఆ నిధి పైనే. ఆ నిధి ఎక్కడుందో నీకు తెలిసినప్పుడు నువ్వెందుకు తీసుకెళ్ళలేదు? నేనే డెవిల్ రాక్. అరే ఏమైంది గుండో? అరే వీడేంద్ర ఎట్లా పారిపోయిండు? అరే రోషన్, అరే మామ నిధి ఇక్కడే ఉంది, ఏం చేద్దాం అంటావు? మావా ఈ నిధిని మనం తీసుకుంటే ఆ డెవిల్ రాక్ గాడు చంపేస్తాడు రా. ఇది మనకు దక్కితే షార్ట్ ఫిలిం రేంజ్ నుంచి పాన్ వరల్డ్ రేంజ్కి వెళ్ళొచ్చు మామ. పాన్ వరల్డ్ చేయాలంటే పానాలతో ఉండాలి కదరా. అవునరా, అది కూడా నిజమే. సర్లే పోదాంపా. పారిపోయావు? పారిపోలేదురా, పార కోసం పోయా. మరి ఆ డెవిల్ డ్రాక్స్ గడి పరిస్థితి ఏంది? వాడి సంగతి తర్వాత చూద్దాంలే కానీ ఫస్ట్ తవ్వు. కానీ పేస్ తెగిస్తే వీడిని వేస్తాడు, మనల్ని ఎందుకు వేస్తాడు? అది కూడా నిజమేరా. రే గుండు నాయాలా, రే గుండు, రే గుండు నాయాలా, రే మామా మీరే కాపాడాలిరా ఆ గుండు అక్కడి నుంచి. దీనికైనా కలిసి వెళ్దాం రా ప్లీజ్ రా. సరేరా, ముందు పని చూడండి. ఏమైందిరా? రాబిన్, రోషన్ కదా అయిందిరా, వాడికి లేడు. ఈ డెవిల్ డ్రాగ్స్ కూడా మన రోషన్ గారిని తీసుకెళ్ళిపోయాడరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? రే వాడు మనల్ని నమ్ముకునే వచ్చాడు రా, వాడిని మనం ఎలా అయినా కాపాడుకోవాలి. పదరా పద, మనం తీసుకో పద.